అందరికీ నమస్తే. నేను పురంధర్ బెడుదూరి. ఈ ఛానల్ పేరు www.youtube.com/Purandhar Global. ముందుగా మీకు, మీ ఫ్యామిలీకి, మీ వెల్విషర్స్కు, మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కు మరియు అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. గణేష్ పండుగ గురించి 100 ముఖ్యాంశాలు. గణేష్ పండుగ ప్రాముఖ్యత. గణేశుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజిస్తారు. వినాయక చవితి గణేశుడి జన్మదినాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞానం, సంపద, శుభ ఫలితాలకు ప్రతీక. ఈ పండుగను భారతదేశం మొత్తం మరియు విదేశాల్లో భక్తితో జరుపుకుంటారు. ఇది అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుంది. కుటుంబాలు గణేశుణ్ణి మట్టి విగ్రహాలను ఇంటికి తీసుకొస్తారు. ఇది కొత్త ఆరంభాల ఉత్సవం. గణేశుడు జ్ఞానం మరియు విద్య యొక్క దేవుడు. ఆయన పెద్ద చెవులు మంచి ఆలోచనలను వినడాన్ని సూచిస్తాయి. ఆయన చిన్న కళ్ళు ఏకాగ్రతను సూచిస్తాయి. ఆయన తొండం అనువర్తనశీలతను సూచిస్తుంది. ఆయన విరిగిన దంతం గొప్ప కారణం కోసం త్యాగానికి ప్రతీక. ఆయన వాహనమైన ఎలుక కోరికలను జయించడాన్ని సూచిస్తుంది. గణేశుడి మోదకము అంతరానందానికి ప్రతీక. ఈ పండుగ కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఆత్మపరిశీలన సమయం. సమర్పించిన ప్రార్థనలు దైవానికి శరణాగతాన్ని సూచిస్తాయి. ఇది ఆనందం, భక్తి, ఐక్యత పండుగ. ఆచారాలు మరియు పూజా విధానాలు. ఈ పండుగ సాధారణంగా 1, 3, 5, 7, 9 లేదా 11 రోజులు జరుగుతుంది. ప్రకృతికి గౌరవంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. ప్రాణప్రతిష్ఠ పూజ ద్వారా గణేశుడిని విగ్రహంలో ఆహ్వానిస్తారు. ప్రతిరోజు పూజ, హారతి, నైవేద్యం ఇంటిలో మరియు మండపాలలో జరుగుతుంది. పువ్వులు, దుర్వాగడ్డి, ఎర్ర జప పవిత్ర నైవేద్యాలు, మోదకాలు, లడ్డు వంటి ప్రత్యేక స్వీట్లు తయారు చేస్తారు. భక్తులు ఓం గం గణపతయే నమః వంటి మంత్రాలు జపిస్తారు. భజనలు, భక్తి గీతాలు పాడుతారు.
ఉదయం మరియు సాయంత్రం హారతి సానుకూల శక్తిని ఇస్తుంది. కొబ్బరి పవిత్రతకు ప్రతీకగా సమర్పిస్తారు. కుటుంబాలు, బంధువులు, స్నేహితులు వారిని ఆహ్వానిస్తాయి. సామాజిక మండపాలలో అద్భుతమైన విగ్రహాలు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గణేష్ విసర్జన్ గణేశుడికి వీడ్కోలు సూచిస్తుంది. జల విసర్జన సృష్టి, లయం, చక్రాన్ని సూచిస్తుంది. పర్యావరణ హితమైన కృత్రిమ ట్యాంకుల్లో విసర్జన ప్రోత్సహించబడుతుంది. గణేశుడిని ఆహ్వానించడానికి రంగవల్లులు వేస్తారు. ప్రదర్శనల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఊరేగింపుల్లో సంగీతం, డప్పులు, జపాలు ఉంటాయి. గణపతి బప్ప మోరియా అనేది ప్రసిద్ధ నినాదం. శాస్త్రీయ, పర్యావరణ, సామాజిక అంశాలు. మట్టి విగ్రహాలు నీటిలో కలిసిపోతాయి, పర్యావరణాన్ని రక్షిస్తాయి. పర్యావరణ హిత విగ్రహాలు హానికరమైన రసాయనాలను నివారిస్తాయి. విగ్రహంతో పాటు మొక్కలు నాటడం పచ్చదనాన్ని పెంపొందిస్తుంది. పూజలో ఉపయోగించే దుర్వా గడ్డికి ఔషధ గుణాలు ఉన్నాయి. కొబ్బరి నీరు శరీరాన్ని శుభ్రపరిచి శక్తిని ఇస్తుంది. పండుగ సమయంలో ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు మంత్రోచ్చారణ ఏకాగ్రత, ప్రశాంతతను ఇస్తుంది. కర్పూర హారతి గాలిని శుభ్రం చేస్తుంది. దీపం వెలిగించడం మానసిక సానుకూలతను పెంచుతుంది. సమూహంగా కూడడం సామాజిక సంబంధాలను బలపరుస్తుంది. అన్నదానం ద్వారా భక్తులకు ఉచిత భోజనం ఇస్తారు. ఈ పండుగ దానం, సేవలను ప్రోత్సహిస్తుంది. విగ్రహాలను తయారు చేసే శిల్పులకు ఉపాధి లభిస్తుంది. హస్తకళలు, అలంకరణలు చిన్న కార్మికులకు జీవనోపాధి ఇస్తాయి. పండుగలు స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటకాన్ని పెంపొందిస్తాయి. సామూహిక కార్యాచరణలు సమాజంలో ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. పిల్లలు విశ్వాసం, సంస్కృతి విలువలను నేర్చుకుంటారు. పర్యావరణ హిత ఉత్సవాలు బాధ్యతను నేర్పుతాయి. సామూహిక ప్రార్థనలు శాంతిని ప్రోత్సహిస్తాయి. ఈ పండుగ వైవిధ్యంలో ఏకత్వంని బలపరుస్తుంది. ప్రేరణాత్మక అండ్ భావోద్వేగ పాఠాలు. గణేశుడు మనకి వినయాన్ని నేర్పుతాడు. ఆయన పెద్ద తల,
విశాల ఆలోచనలకు ప్రతీకి. ఆయన చెవులు ఎక్కువ వినమని నేర్పుతాయి. ఆయన తొండం జీవితంలో అశక్తతను చూపిస్తుంది. ఆయన విరిగిన దంతం త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఆయన ఇతరుల విఘ్నాలను తొలగించమని ప్రేరేపిస్తాడు. ఆయన చిరునవ్వు ఆశావాదానికి ప్రతీక. ఆయన గుండ్రటి పొట్ట సహనాన్ని సూచిస్తుంది. ఆయన 4 చేతులు పని, ఆశీర్వాదం, రక్షణ, జ్ఞానం సూచిస్తాయి. ఆయన భౌతిక ఆధ్యాత్మిక జీవితానికి సమతుల్యత నేర్పుతాడు. ఈ పండుగ ఆశను ప్రేరేపిస్తుంది. ఇది బృంద పనిని ప్రోత్సహిస్తుంది. ఇది పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది వృద్ధులకు ఆధ్యాత్మిక శక్తితో సాంత్వన ఇస్తుంది. ఇది తీసుకోవడం కంటే ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేస్తుంది. విసర్జనం విడిచిపెట్టడాన్ని నేర్పుతుంది. గణేశుడు ప్రతి సంవత్సరం తిరిగి రావడం కొత్త ప్రేరణను ఇస్తుంది. ఇది జనన మరణ చక్రాన్ని గుర్తు చేస్తుంది. ఇది తరాల మధ్య భావోద్వేగ సంబంధాలను పెంచుతుంది. ఆధునిక ప్రపంచ అంశాలు. భారతీయ సమాజం ప్రపంచవ్యాప్తంగా గణేష్ పండుగను జరుపుకుంటుంది. ముంబైలో ఇది అతి పెద్దగా జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణలో కుటుంబాలు సంప్రదాయంగా జరుపుకుంటారు. తమిళనాడులో దీన్ని పిల్లయ్యర్ చవితి అంటారు. కర్ణాటకలో ఇది జానపద సంగీతంతో జరుపుకుంటారు. గోవాలో సహజమట్టి విగ్రహాలను ఇష్టపడతారు. మహారాష్ట్రలో లాల్ బాద్షా రాజా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాయి. అమెరికా, బ్రిటన్, కెనడాలో భారతీయులు దీన్ని జరుపుకుంటారు. ఇది భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆన్లైన్ పూజా సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ విసర్జన ప్రచారాలు పర్యావరణ అవగాహన పెంచుతాయి. సోషల్ మీడియాలో భక్తి ప్రపంచమంతా పంచబడుతుంది. యువత పర్యావరణ క్లబ్బులలో చేరుతున్నారు. పాఠశాలలు గణేష్ కళ వ్యాస పోటీలు నిర్వహిస్తారు. ఆలయాలు ప్రత్యక్ష హారతిని ఆన్లైన్లో ప్రసారం చేస్తాయి.
ఈ పండుగ ప్రపంచ శాంతి సౌహార్దాన్ని నేర్పుతుంది. ఇది సంప్రదాయం ఆవిష్కరణలను కలపమని ప్రేరేపిస్తుంది. ఇది కళ, సంగీతం, సాహిత్యానికి ప్రేరణ. గణేష్ పండుగ మనకు విశ్వాసం, జ్ఞానం, ఐక్యత ఉంటే ఏ విఘ్నాన్ని అధిగమించవచ్చని గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you all the best. Have a good day. By yours, పురంధర్ బెడుడూరి. ఈ ఛానల్ పేరు www.com/@purandarglobal. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్.